హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నేను స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తున్నాను. సో ఎక్కడ స్ట్రీట్ షాపింగ్ అనుకుంటున్నారా? కోటి సుల్తాన్ బజార్ అండి. యాక్చువల్గా నేను ఇక్కడ రావడం అనేది ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కాదు కానీ సెకండ్ టైం అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ వచ్చినాను ఇక్కడ. అప్పుడు మా అయితే చిన్న పిల్ల అప్పుడైతే. సో 10 years తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ కోటి సుల్తాన్ బజార్కి అయితే వచ్చిన నేను షాపింగ్కి. సో యాక్చువల్గా నేను వచ్చింది ఎందుకో తెలుసా, బుక్స్ తీసుకోవడానికి వచ్చిన. కానీ బుక్స్ సంగతి పక్కన పెట్టి ఫస్ట్ అయితే షాపింగ్ అయితే చేస్తున్నాను. కుర్తీస్ అయితే చూస్తున్నాను ఇక్కడ. సో చాలా తక్కువ ధరలండి ఇక్కడ, చాలా చౌక ధరలు అండ్ చాలా బాగున్నాయి కూడా ఇక్కడ. సో అన్నీ మనకి ఇయర్ రింగ్స్, బుట్టలు, సో ఇవన్నీ అయితే మనకి 10 rupees నుంచి సో మనకి 200, 300 వరకు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇక్కడ అయితే. సో మీరు కూడా ఎవరైనా వస్తే కోటి వేరే అదర్ స్టేట్ వాళ్ళు వస్తే ఇలా స్ట్రీట్ షాపింగ్ చేయడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెసే కాబట్టి సో ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను కూడా అయితే కుర్తీస్ అయితే చూశాను. సో కొన్ని ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి, కొన్ని మనం బార్గెన్ కూడా చేసి తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడైతే మాత్రం అసలు వీడియో రికార్డ్ చేయనియట్లేదు. నేను ఇంకా బాగా మంచిగా వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ సో ఇక్కడ వీడియో రికార్డ్ చేయనియట్లేదు. అంటే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా, మనం వాళ్ళ గురించి ఏమన్నా బ్యాడ్గా చెప్తామేమో అనేసి, వాళ్ళ గిరాకీ దెబ్బతింటుంది అనేసి వాళ్ళు కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. సో అందుకు నేనైతే వీడియో అయితే కొంచెం వరకే నేను రికార్డ్ చేయగలిగాను. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో కొంచెం కష్టం ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో. అంతకుముందు బాగానే ఉన్నది కానీ బట్ ఇప్పుడైతే రికార్డ్ చేయడం అంటే చాలా కష్టంగానే ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా చౌక ధరల్లోనే ఉన్నాయి. ఇక్కడైతే చాలా తక్కువలోనే ఉన్నాయి. ఇక్కడైతే నాకు బెటర్ అనిపించింది. ఇక్కడ నేను అక్కడ వాయిస్ ఎందుకు రిమూవ్ చేశానంటే అక్కడ పక్కనే టెంపుల్ ఉంది. సో టెంపుల్ ఉంది కదా, సో భక్తి సాంగ్స్ అయితే వస్తున్నాయి. అందుకు నేను అది రిమూవ్ చేసేసి నా వాయిస్ ఓవర్ అనేది నేను పెడుతున్నాను ఇక్కడ. సో అందుకే నేను అక్కడ వాయిస్ అనేది రిమూవ్ చేశాను. సో ఇక్కడ కుర్తీస్ అయితే ఇక్కడ ఏది తీసుకున్నా 250 rupees అంట. సో కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే XXL అంటారు కానీ అవి XXL అని స్టిక్కర్ ఉంటుంది కానీ నాకైతే ఏ పక్క కూడా అది XXL అని అనిపించదు. సో ఎక్సెల్ లాగానే ఉంటుంది, కొంచెం చిన్నగానే ఉంటాయి. లావు ఉన్న వాళ్ళకైతే అసలుకే సెట్ అవ్వవు. సో నేను ఫస్ట్ టైం అనమాట ఇలా నేను షాపింగ్ చేయడం అనేది. సో సరే ఎట్లా ఉంటుంది అనేసి అయితే నేను తీసుకున్నాను. కానీ స్టిక్కర్ అయితే XXL ఉంది కానీ టాప్ అయితే చాలా చిన్నగానే ఉంది అనిపించింది నాకు. కానీ పర్లేదు, కాస్ట్ అయితే 250 rupees అంటే బెటరే అనిపించింది నాకైతే. నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే తిప్పి చూస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉందో లేదో అనేసి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏంది మేడం మీరు మళ్ళీ తిప్పి చూస్తున్నారు, డ్యామేజ్ ఉందని. అంటే డ్యామేజ్ కాదు, ఎక్స్ట్రా క్లాత్ ఉందేమో అని చూస్తున్నాను అంటే నవ్వుతున్నాడు. మరి మీరు XXL అని పెడతారు కానీ అది XL లాగానే అనిపిస్తుంది నాకు సైజ్ అయితే, అందుకే చూస్తున్నాను అని చెప్పాను నేను. సరే అని ఒక టాప్ అయితే తీసుకున్నాను. ఇంకా అంతే అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇంకా పాలికా బజార్కి అయితే వచ్చాను. పాలికా బజార్కి వచ్చి సరే ఇక్కడ కూడా చూద్దాము, ఇంకా ఎలాగో వచ్చినాం కదా, ఇంకా ఇక్కడ కూడా షాపింగ్ అయితే ఒకసారి అయితే విజిట్ అయి వెళ్దాము అనేసి మళ్ళీ ఇక్కడ పాలికా బజార్కి అయితే వచ్చాను. సో పాలికా బజార్లో కూడా పర్లేదని రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే. నాకు బెటరే అనిపించింది నాకైతే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.